నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ వార్తలకి స్వాగతం. రంపచోడవరం మండలం పోలవరం గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీప ప్రాంగణంలో రామసేన అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గంపేట నియోజకవర్గం BLA 1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంపచోడవరం మారేడుమిల్లి గుర్తేడు మండలాలకు సంబంధించి నిర్వహించిన కంబాల కానుక వనితల వేడుక పట్టుచీరల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 3 మండలాల నుంచి భారీగా గిరిజన మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. తొలుత కంబాల శ్రీనివాసరావు దంపతులకు గ్రామస్తులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి గంగరత్నం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కంబాల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం పెంపొందించడం, సనాతన ధర్మ విలువలను బలోపేతం చేయడం కోసం శ్రావణ మాసంలో ప్రతి పేద మహిళ ఆనందంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత నెల 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు పలు గ్రామాల్లో 80,000 పట్టు చీరలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజనగరం, రంపచోడవరం, జగ్గంపేట 3 నియోజకవర్గాల్లో విద్యా, వైద్య, ఆర్థిక పరంగా సొంత నిధులతో 18 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రామ్ లో ఆగస్టు 11వ తారీఖు జూలై 2026 నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటిదాకా ఆగస్టు 2026 వరకు ఈ రోజు వరకు 70,000 పట్టు చీరలు నేను పంచిపెట్టడం జరిగింది. 32 గ్రామాలు, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామానికి సంపూర్ణంగా వెళ్తే, ఏ మండలానికి వెళ్తే ఆ మండలానికి సంపూర్ణంగా చీరలు ఇస్తూ ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా చీరలు ఇవ్వడం జరిగింది. స్వామిని మీరు మాట్లాడకండి, అందరికీ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇందులో నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే క్రైస్తవులు, ముస్లింస్, హిందువులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని వరలక్ష్మీదేవి అమ్మవారి పేర్చే చీర ఏదైతే చేరుస్తున్నాం దాన్ని చాలా పవిత్రంగా తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషం అనిపించింది. రాజకీయ నాయకులందరూ మతాల పేరిట దేశాన్ని విడగొడుతుంటే నేను వరలక్ష్మీదేవి అమ్మవారి పేరిట ఈ మహిళలని, క్రైస్తవులు, హిందువులు, ముస్లిం మహిళలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి దైవం ఒకడే ఉంటాడు, ఈ ఇతర మతస్థులు, ఇతర దేశస్తులు మన జీవితాలతో ఆడుకుంటారనే విషయాన్ని ప్రస్ఫుటంగా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే బంగారు వరలక్ష్మి కానుక కోసం కూడా ఇప్పటిదాకా 3 కేజీల బంగారం, ఇందులో 1 కేజీ బంగారాన్ని ఈ సంవత్సరం 4,000 రూపాయలుగా మార్చి వితరణ చేయడం మొదలుపెట్టాను. ఇలాగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా స్త్రీమూర్తులలో ప్రజాదరణ ఎంత విధంగా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఒక ప్రబంధనంగా మారిపోయింది ఈ రోజుని. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చూస్తున్నాను. యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా ఇష్టం నాకు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా నాయకుడు PVN మాధవ్ గారు నాకు ఇస్తున్న ప్రోత్సాహం, సహకారం, నా ఎందు ఉంచిన విశ్వాసానికి వారి ప్రత్యేక మీడియా ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, బిక్కిరి విశ్వేశ్వరరావు మా మా జిల్లా అధ్యక్షులు, అలాగే పిక్కి నాగేంద్ర గారు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు, మా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన కాకినాడ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి ఆకురు శ్రీధర్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా, అలాగే ఎవరైతే భారతీయ జనతా పార్టీ కురువృద్ధులు ఉన్నారో మాకు తెలుగు వాళ్ళు కానీ అలాగే నేషనల్ కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రికా యాజమాన్యం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకమైన మాకు ప్రజలకి మాకు మధ్య వారధులుగా ఉంటూ ఎన్నో విషయాలని కంబాలని ఎక్కడ కూడా ఈ కంబాలనే విషయాన్ని ఎక్కడ ఈ రోజు వరకు కూడా ఎక్కడ వివాదాస్పదం కాకుండా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ చిన్న కూడా జర్నలిజం అంటే చాలా ప్రత్యేకమైన రీతిలో నా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని నిజాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ముందు తీసుకుంటాను. మీకు అందరికీ కూడా సాంకేతిక నిపుణులకి, జర్నలిస్టులకి, కెమెరామ్యాన్లకి, మీ పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నాతో పనిచేస్తున్న స్టాఫ్ కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నా అభిమానులు కానీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుని దాదాపుగా 6,000కు పైనే ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా చాలా క్రమశిక్షణతో నేను చీరలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. బంగారం ఇద్దామనుకున్నా కానీ ఈ రోజు అయ్యే పని కాదు. ఇంకో రోజు ఎప్పుడైనా ప్రోగ్రామ్ పెట్టి నేను చేస్తాను పని. సో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలియజేసుకుని, మీ కంబాల శ్రీనివాసరావు మరొకసారి చెప్తున్నాను, ఆగస్టు 14వ తారీఖు నాడు నన్ను రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా మా బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు నాకు పదవినిచ్చి ఆదేశాలు ఇచ్చారు. వారికి నేను సంపూర్ణంగా హృదయపూర్వకమైన
ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా మీద ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి. అలాగే డిఎల్ఏ 1గా నాకు అవకాశం ఇచ్చారు. ఎస్ఐఆర్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి వారి అధికార ప్రతినిధిగా నన్ను నియమించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అంబాల్సిన భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.